హలో అండి, వెల్కమ్ టు కుక్ విత్ భార్గవి యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనము క్రిస్పీ వెజ్ స్ప్రింగ్ రోల్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామా. చూడండి ఎంత క్రంచీగా ఉన్నాయో. లోపల ఇలా టేస్టీ వెజ్ స్టఫ్ ఉంటుంది, బయట అలా క్రిస్పీగా ఉంటుంది. అందుకు నేను క్యారెట్, క్యాప్సికమ్, క్యాబేజ్, ఆనియన్, రెడ్ చిల్లీ యూస్ చేస్తున్నాను వెజ్ స్టఫ్ కోసం. ఫస్ట్ ప్యాన్లో ఆయిల్ వేసుకుంటున్నాను. ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకున్నాను. ప్యాన్ వేడెక్కాక అందులో 1 టేబుల్ స్పూన్ జీరా వేస్తున్నాను. తర్వాత మనము కట్ చేసుకున్నాం కదా, ఒక మీడియం సైజ్ ఆనియన్ని ఫైన్గా చాప్ చేసుకోండి, చాలా చిన్నగా. తర్వాత ఒక 2 గ్రీన్ చిల్లీ కూడా వేసేసాను, పచ్చిమిర్చి. అంతే అండి. ఇవి కొంచెం ఫ్రై అయ్యేంత వరకు మనము బాగా వేపుకుందాము. ఆనియన్స్ ఫాస్ట్గా ఫ్రై అవ్వడం కోసం 1 టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్ కూడా యాడ్ చేద్దామండి. ఆనియన్స్ ఫాస్ట్గా ఫ్రై అవుతుంది, మరి డీప్ ఫ్రై అవసరం లేదు ఆనియన్, ఎందుకంటే మళ్ళీ మనం డీప్ ఫ్రై చేస్తాం కదా. సో అందులోనే 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేశానండి. మీరు కావాలంటే వెల్లుల్లి అండ్ గార్లిక్ చాప్ కూడా చేసి యాడ్ చేసుకోవచ్చు. నేనైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేశాను. తర్వాత 1 మీడియం సైజ్ క్యారెట్ని ఇలా ఫైన్గా చాప్ చేసుకున్నాను. 1 క్యాప్సికమ్ కూడా స్మాల్ పీసెస్గా కట్ చేసేసుకొని యాడ్ చేసేసుకుందాం ఇందులోనే. చూడండి. తర్వాత క్యాబేజ్ కూడా ఒక 1/4 పోర్షన్ ఆఫ్ క్యాబేజ్ని ఇలా ఫైన్గా చాప్ చేసుకుందాము. చాప్ చేసి కట్ చేసుకుని ఇలా యాడ్ చేసుకుందాము. ఈ వెజ్జీస్ ఎక్కువ కుక్ అవ్వాల్సిన అవసరం లేదండి, ఎందుకంటే మనం ఏమి కర్రీ అట్లా ప్రిపేర్ చేయట్లేదు కదా. సాల్ట్ మళ్ళీ 1 స్పూన్ యాడ్ చేస్తున్నాను, ఎందుకంటే 1 స్పూన్ సరిపోదేమో అని. ఇప్పుడు ఒక 2 టేబుల్ స్పూన్స్ రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేస్తున్నాను. కారం మీకు స్పైసెస్ తగ్గట్టు వేసుకోండి. ధనియా 1 టేబుల్ స్పూన్ యాడ్ చేశాను. గరం మసాలా 1 టేబుల్ స్పూన్ యాడ్ చేశానండి. వెజ్జీస్ ఒక 60 to 70% కుక్ అయితే సరిపోతుంది. తర్వాత మనము కారం, ధనియా పౌడర్, మసాలా, సాల్ట్ తగినంత యాడ్ చేసేసుకొని మిక్స్ చేసుకొని ఒక 2 మినిట్స్ అలా లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. అంతే అండి. మనకు లాస్ట్లో కొరియాండర్తో మనము గార్నిష్ చేసుకుందాము. అంతే అండి, మనకు వెజ్ స్టఫ్ రెడీ అయిపోయింది. ఇందులో మీకు కావాల్సిన వెజిటబుల్స్ యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఈరోజు జస్ట్ క్యారెట్, క్యాప్సికమ్ యాడ్ చేశాను. ఇప్పుడు మనము బ్యాటర్ కోసం కార్న్ఫ్లోర్ ఒక కప్పు, మైదా 1 కప్పు యాడ్ చేశాను. అందులోనే సాల్ట్ 1 టేబుల్ స్పూన్, ఆయిల్ ఒక 2 టేబుల్ స్పూన్స్ యాడ్ చేశాను. వాటర్ మనకు తగినంత యాడ్ చేసుకుంటే సరిపోతుందండి. మైదా, కార్న్ఫ్లోర్ ఈక్వల్ పోర్షన్లో తీసుకోండి. మీకు కావాల్సినంత, మీకు ఎంత బ్యాటర్ కావాలో అంత. 1 టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్, ఆయిల్ ఒక 2 టేబుల్ స్పూన్స్ యాడ్ చేసుకొని ఇలా బాగా మిక్స్ చేసుకోవాలండి, ఉండలు లేకుండా, లంప్స్ ఏమి ఉండొద్దు. అలా బాగా ఫైన్గా మిక్స్ చేసుకొని, వాటర్ కొంచెం ఎక్కువే పడుతుంది, ఎందుకంటే కార్న్ఫ్లోర్ అండ్ మైదా కదా, కొంచెం జారుడుగా ఉండాలండి. మనకు దోశ బ్యాటర్ లాగా కాదు, ఇంకా పలుచగా ఉండాలి. ఎంత పలుచగా ఉంటే మనకు బేస్ అనేది అంత నీట్గా థిన్ లేయర్గా వస్తుంది. కాబట్టి నేను చూడండి ఈ కన్సిస్టెన్సీలో తీసుకోండి, పలచగా. ఇప్పుడు ప్యాన్ ఒకటి పెట్టుకొని, ప్యాన్ కొంచెం హీట్ ఎక్కాక ఆయిల్ అప్లై చేసుకోండి. ఆయిల్ అప్లై చేసుకోకపోతే స్టిక్ అయిపోతుందండి బేస్, అందుకే ఇలా ఆయిల్ అప్లై చేసేసుకొని బాగా ప్యాన్కి ఫుల్గా అప్లై చేసేసుకోండి. ఇప్పుడు మనము మిక్స్ చేసుకున్న బ్యాటర్ ఉంది కదా, దాన్ని ఈ ప్యాన్లో వేసేసుకుందాము. చాలా పల్లచగా వేసుకోవాలండి. మీరు ఒక గరిటె తీసుకుంటే ఇలా స్ప్రెడ్ చేసేసుకోవాలి ఈవెన్గా. కావాలంటే ఆ హోల్స్లో ఫిల్ చేసేసుకోండి. ఎంత పలచగా ఉంటే మనకు అంత బాగా, బేస్ ఎంత పలచగా ఉంటే మనకు స్ప్రింగ్ రోల్స్ అంత క్రిస్పీగా వస్తాయి. చూడండి, మనకు దోశ కంటే చాలా పలచగా, పేపర్ దోశ కంటే చాలా పలచగా ఈ బేస్ని ప్రిపేర్ చేసుకోవాలి. జస్ట్ అలా ఊరికి అలా వేసి స్ప్రెడ్ చేస్తే సరిపోతుంది. కొంచెం బాగా అది వైట్ కలర్లోనే ఉంటుందండి బేస్, మరీ ఎక్కువ ఫ్రై చేయొద్దు, లైక్ దోశలాగా లైట్గా ఫ్రై అయితే సరిపోతుంది 2 సైడ్స్. కొంతమంది సింగిల్ సైడే ఫ్రై చేస్తారు, బట్ కానీ 2 సైడ్స్ అలా ఫ్రై చేసుకుంటే మనకి బాగుంటుంది. ఇలా స్లోగా తిప్పుకోవాలండి, లేదంటే విరిగిపోతుంది. కొంచెం ఫస్ట్ టైం ఒకవేళ అటు ఇటు మీకు అయినా
తర్వాత నీట్గా వచ్చేస్తాయి. చూడండి ఇలా నేను ఒక 5 to 6 బేసెస్ని ప్రిపేర్ చేసుకున్నాను. మీరు ఒక్కొక్క బేస్ ఇది వేసేటప్పుడు కొంచెం పొడి చల్లుకుంటూ ఇంకొక బేస్ వేయండి, లేదంటే అన్నీ స్టిక్ అయిపోతాయి. ఇలా తీసి పెట్టుకున్న వాటిలో ఈ వెజ్ స్టఫ్ని మనము స్టఫ్ కింద యాడ్ చేసేసుకుందాము. యాడ్ చేసేసుకొని ఇలా ఫోల్డ్ చేసుకొని కప్పులో మైదాని కొంచెం వాటర్తో మిక్స్ చేసి పెట్టుకోండి, లైక్ పేస్ట్ లాగా. దాన్ని అప్లై చేస్తూ ఇలా ఫోల్డ్ చేసేయండి, వెజ్ స్ప్రింగ్ రోల్స్ లాగా. చూడండి ఆ మైదా బేస్తోనే నేను అప్లై చేస్తున్నాను. అలా లైట్గా కొంచెం థిక్ పేస్ట్ లాగా మిక్స్ చేసి పెట్టుకుంటే ఇలా మనము ఒక 2-3 లేయర్స్ రోల్స్ చేస్తాం కాబట్టి ఎక్కడైనా హోల్స్ ఉన్నా పర్లేదు, నీట్గా కవర్ అయిపోతుంది. చూడండి ఎంత నీట్గా వచ్చిందో బేస్. ఇప్పుడు దీంట్లో వెజ్ స్టఫ్ యాడ్ చేద్దాము. ఇలా యాడ్ చేసి ఫస్ట్ ఈ కార్నర్ ఆ కార్నర్ ఫోల్డ్ చేసేద్దాము, మైదాతో స్టిక్ చేసుకుంటూ ఇలా ఫోల్డ్ చేసేద్దాము. ఇప్పుడు ఇటుపక్క కార్నర్ కూడా ఫోల్డ్ చేసేసి ఇలా చుట్టేద్దాము. అంతే అండి. ఫస్ట్ టైం రాకపోయినా నెక్స్ట్ 1 or 2 ఫెయిల్ అయినా మళ్ళీ మీకు ప్రాపర్గా వచ్చేస్తుందండి. కానీ నిజం చెప్తున్నాను, చాలా టేస్టీగా ఉంటాయండి. ఒక్కసారి ట్రై చేస్తే మీరు మళ్ళీ తినాలనిపిస్తుంది. ఈవినింగ్ స్నాక్కి పర్ఫెక్ట్ స్నాక్ అండి ఇది. ఇలా ఆయిల్లో కొంచెం ఆయిల్ వేడెక్కాక ప్యాన్లో ఒక 100 ml ఒక 250 ml ఆఫ్ ఆయిల్ యాడ్ చేసేసుకొని ఆయిల్ వేడెక్కాక ఇలా ప్యాన్లో డీప్ ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని డీప్ ఫ్రై చేసేసుకోండి. కొంచెం మరీ హై ఫ్లేమ్ పెట్టద్దు, భిన్నం మాడిపోతుంది కదా. కొంచెం మీడియం ఫ్లేమ్లో అలా పెట్టుకొని బోత్ సైడ్స్ బాగా ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. కొంచెం బ్రౌన్ ఆర్ రెడ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే మీకు తెలిసిపోతుంది అప్పుడే ఫ్రై అయ్యాయా లేదా అని. అంతే అండి. నేను నా వీడియోస్లో ఎవ్రీ వీక్ డిఫరెంట్ స్నాక్ రెసిపీస్, కిడ్స్ స్పెషల్ బేకింగ్ రెసిపీస్, మనకి లంచ్ అండ్ డిన్నర్లోకి కర్రీస్, సండే స్పెషల్స్, పలావ్స్, బిర్యానీస్ అన్నీ ప్రిపేర్ చేస్తానండి. మీరు నా ఛానల్ని ఫాలో అయ్యి సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే మీకు వీక్లీ 2 or 3 రెసిపీస్తో మీ ముందుంటానండి. చూడండి ఎలా క్రిస్పీగా ఫ్రై అయ్యాయో. అంతే అండి. చూసారా, చాలా సింపుల్ కదా. మనకి ఒక్కొక్కసారి ఇలా బయట తిన్నప్పుడు అయ్యో ఇవన్నీ మనం ప్రిపేర్ చేయలేమేమో, చాలా కాంప్లికేటెడ్ అనిపిస్తుంది. మీరు ఒక్కసారి ఈ వేలో మీరు చేశారంటే సరిపోతుంది. చూడండి ఎంత క్రిస్పీగా ఉందో బయట, కానీ లోపల మాత్రం స్టఫింగ్ చాలా సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కెచప్తో కానీ లేదా అలా అయినా డైరెక్ట్ తిన్నా చాలా టేస్టీగా ఉంటుందండి. చూడండి, మీరు ఇందులో గ్రీన్ బఠానీ కానీ ఏదైనా యాడ్ చేసుకోవచ్చండి. చూడండి ఎంత క్రిస్పీగా వచ్చాయో. తప్పకుండా ట్రై చేస్తారు కదా ఈ రెసిపీని. పిల్లలకి అస్సలు మీరు మా పిల్లలు అయితే ఆల్మోస్ట్ అన్నీ కంప్లీట్ చేసేసారు, అంత టేస్టీగా ఉన్నాయండి. మీరు ఒక్కసారి నా వేలో ట్రై చేసి చూడండి ప్లీజ్ అండి. మీరు చూస్తున్నారు కానీ వీడియోస్ అస్సలు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, లైక్ చేయట్లేదు, కమెంట్ చేయట్లేదు. ప్లీజ్ అండి, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ ఫర్